కాదు మీ ప్రార్థన. మీ ప్రార్థన చాలా శక్తి ఉందండి, చాలా బలం. ఏమో నా మట్టికి నాకు మేలు కలగదు. తన సెట్ చేశావా నీ సంగతి ఏమో కానీ నాకు మాత్రం యెహోషువ అన్నట్లు నేను నా ఇంటి వారిని యెహోవాను ఈ ప్రార్థనలో నాకు చాలా ఉపయోగకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా, అభివృద్ధికరంగా ఎంత మీ ప్రార్థన, మీ అన్ని రకాల సపోర్ట్ విశ్వాసంగా. అది పోయిన వారం మీరు ఆదివారం ప్రార్థన చేస్తే మరి పెరిసి కత్తరు వెళ్ళడం, అమ్మ నరసమ్మకి దేవుడు స్వస్థపరచడం, ఇవి మాత్రమే కాకుండా ఎక్కడో ఇక్కడ ఏదో చిన్న సేవకులు ఉన్నాను. ఈ స్థితి నుండి దేవుడు చాలా సేవకుల మధ్యలో కూడా ఒక స్థానాన్ని ఇచ్చింది. చాలామంది సేవకులు ఏదైనా సేవకులు ఫోటో పెడితే అవి వెళ్ళేది అక్కడ భోజనం చేయడం, ఇచ్చిన కాలం తెచ్చుకోవడం, ఇలాగ దొరుకుతాం. చాలా సీనియర్ పాస్టర్. అయితే నేను ఇది నా ఘనత, నా డంబం, నా హెచ్చు అనేటటువంటి చెప్పలేదు. మీ ప్రార్థన దేవుడు నాకు ఇచ్చిన స్థితిని నేను జ్ఞాపకం చేస్తాను. అది ఈ దీన బలహీన ఈ స్థితి నుండి దేవుడు వందల మంది సేవకులకు ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదాలు కోరుకుంటానికి దేవుడు పంపించాడు. ఒకసారి 200 మంది పాస్టర్లు సమావేశపరిచి దాదాపుగా 50,000 రూపాయలు. ఇక్కడ పెట్టినప్పుడు తెలియదు కాదు, మీరే కొంతమంది వాళ్ళకి మేమే ఆతిథ్యం ఇస్తామండి, భోజన వసతి ఏర్పాటు చేస్తామని 50 మందికి, 70 మందికి, 60 మందికి, కొందరు దేవుని పిల్లలు సహకరించడం, వచ్చిన వాళ్ళకి మరి నా దీవెన కొరకు కానిపించి పంపడం, నేను కూడా దీవించుకోవడం. చెప్పిన ఒకసారి 45,000 వరకు సేవక విధానానికి నేను ఇస్తే దేవుడు నాకు ఒక బిడ్డకి జాబ్ వచ్చి మొదటి శాలరీ 42,000 ఇచ్చేసి, మరోసారి 20,000-25,000 ఖర్చు పెడితే మళ్ళీ ఫస్ట్ శాలరీ ఒక కుమార్తె తీసుకునేవ్వడం జరిగింది. అంటే మనం ఇచ్చి దేవుడు ఇస్తాడనేటటువంటి కాదు, అలా ఇవ్వటం మన కర్తవ్యం, అది మన విధి, మన చూచి. దేవుడు మనకి ఇచ్చినప్పుడు అసలు 2 అంగీలు ఇస్తే ఒకటి ఏమన్నాడే ఏనా. మళ్ళీ కొన్ని లక్షలు మన చేతికి ఇస్తున్నప్పుడు మన ఇతరులకు ఎంత సహాయం చేయాలి. మరొకటి ఏంటంటే చాలామంది ఫోన్ చేసి, పాస్టర్ అన్నయ్య నిన్ను చూసి మేము నేర్చుకున్నాం, నేను కూడా నా వద్దుగా పలానాయన ఇట్లా మందిరం కట్టిస్తుంటే నాకున్న కొద్దిది నేను సహాయం చేశాను ఇట్లా చెప్పడం మొదలు పెడితే నాకు చాలా సంతోషం వస్తుంది. అంటే నేర్చుకున్నాను. ఎందుకంటే సేవకుడుగా నేను చెప్తున్నాక దాంతో ఏంటంటే ఎవరిస్తారా అనేటటువంటి ఇక్కడ అంత సంద వచ్చింది, వాళ్ళు అందిస్తారు, వీళ్ళు అందిస్తారు, ఏ కాడికి ఇమ్మని జరగలాగా ఉంటాయి ఆ భావాలు. వాస్తవంగా దేవుడేమో వేసేయాడు చెప్పలా, ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడి. అక్కడ 5 రెట్లు 2 చేపల విషయంలో కూడా అక్కడ ఏం చెప్పాడు, అయిపోయింది ప్రసన్నంగా వెళ్ళబోతున్నారు ప్రభువా, మరి చాలా సమయం అయిపోయింది, ఇప్పటికీ భోజనం చేసాం, కాలం మరి సమస్యలు పడిపోతారేమో, వీళ్ళు పంపితే వీళ్ళు వాటర్లో భోజనం చేస్తారంటే వాటర్ అది గడ్డలు కాదు, మీరే వారికి భోజనాన్ని పెట్టాలి. ఏముంది చెప్పండి, భార్య బిడ్డలు అందరం వదిలిపెట్టుకొని, వలలు వదిలిపెట్టుకొని, అన్నీ వదిలిపెట్టుకొని వేసాను అనుభవిస్తున్నారు. ఎక్కడ తెచ్చేస్తారు? ఏదైనా అనుభవం ఉండవచ్చు మనసులో. పేతురు యాకోబు ఏంది ప్రభు ఎట్లా చెప్తాడు, నేను తేటని ఎక్కడుండే, మా వ్యాపారాలు మేము మానేసాం కదా, సేవ చేస్తున్నాం, మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి అనుకోవచ్చు. సేవలో కూడా ఆరంభంలో కూడా నేను కూడా వెళ్తే ఎట్లాగా బ్రతకాలి, ఏంటి సేవలో అడిగితేనేగా అనేటటువంటి వచ్చింది. ఎవరైనా కొంత ధనవంతులు ఉంటే వాళ్ళు మాకు సహాయం చేయొచ్చు కానీ మనసు వచ్చింది. మళ్ళీ అబద్ధం ఎందుకు, ఆయన
ఇది కదా ఆయన ఈ స్థితిలో ఉన్నాడు, మనం సహాయం చేయొచ్చు అనేటటువంటి ఉండేది. ఇంకొన్ని అవమానపరచబడి, కొన్ని తృణీకరించబడి కదా, కొన్ని త్రోసివేయబడి, అవన్నీ దేవుడు నాకు పాఠాలుగా నేర్పించాడు. అరే ఎల్లుడా, నేను పిలిచాను కదా, అది యజమాని నేను కదా, నా డ్యూటీ నేను ఇచ్చింది నువ్వు చక్కగా వర్క్ చేయి, నీ చేతిలో నీకు ఇస్తాను. అంతేకాదు, పనివాడు జీతానికి పాత్రుడు, 100 కాయవాడు 100 పాలు దాటడానికి అర్హుడు. అది స్వార్థ పని చేయవారు స్వార్థ పనులనే పోషించకూడదు. అంతే. లెక్చరర్ అందరూ పోషించబడతారు, టీచ్ చేసి. డ్రైవర్ కదా, డ్రైవ్ చేసి వచ్చిన దాంట్లో పోషించబడతారు. సేవకుడు సేవ చేసి సేవలో దేవుడు ఇచ్చిన దాంతో పోషించబడాలి. ఆరంభంలో ఉండేది కాదు, భయపడేవాడు నెట్ట బతకాలు వేయాలని. రాను రాను దేవుడు అని నేర్పించాడు. ఇంత లక్షలు చర్చి నిర్మాణం ఉంది కదా, అప్పుడైతే చిన్న పాకగా భయపడేవాడు, అమ్మో ఎట్లా. అప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంటే నన్ను చాలా బలపరిచాడు. నేను అప్పుడు 84, 85లో చిన్న పాక, ఆ చిన్న తాటాకితో ఏంటని మొదలు పెడితే దేవుడు ఒక భక్తునితో మాట్లాడాడు. ఆయన వాళ్ళ నాన్నకు బాగలేకపోతే ఎర్రగొండపాలెం వెళ్తున్నాడు, వాళ్ళ నాన్నకి ముందు ఇచ్చిరాట, డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్నాడు. దేవుడు ఏమో కరెక్ట్గా స్టేషన్ దేవుడు మాట్లాడాడు. అక్కడ ఆ సేవకు జాన్వేశ్వరి మందిని కడుతున్నాడు, వెళ్ళిపోకుండా అక్కడ ఇచ్చినప్పుడు ఆయన చెబుతున్నాడు నాకు వచ్చి, ఎస్లీ ఏదనైనా ఇదిగో తీసుకోకుండా ఇచ్చాడు. ఎక్కడయ్యా నన్ను ఏడబానిస్తాడు ఆయన, నువ్వు మందిని కడుతున్నా వెళ్ళు ఇచ్చిరామన్నాడు. మందిని ఇచ్చాను, ఇచ్చి ఆరంభంలో సేవకు నేను మైక్ కొనలా, ఆయనే మైక్ ఇచ్చేసాడు. 45-50 ఆ గొట్టాలు ఇచ్చి సేవకు ఇచ్చాను. ఈ రీతిగా నన్ను ఆయన దేవుడు బలపరుస్తూనే ఉన్నాడు కొన్ని సమయాలు. ఈ సంగతిలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత సంఘాన్ని ఇంతను చేయటానికి దేవుడు శక్తినిచ్చి 200-300తో ఆరంభమైన తాటాకి మందిరాన్ని లక్షలతో మనుస్తున్నాడు. రేపు 50 60 2 లక్షల వరకు నాకు మాత్రం ఏందో భయం రావట్లేదు. దేవుడు ఇస్తాడనేటటువంటిది ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం అనేది నాలో వచ్చేసింది. కంటే ఇస్తాడు, వారం ఇస్తాడు. పొలంలో పంట వారం ఇస్తాడు. ఇది 12 నెలల పంట ఇస్తాడు. ఆయన ఇస్తాడు, ఆయన పని ఆయనే చేసుకుంటాడు. ఆయన పొలంలో ఆయన ఇస్తాడు, ఆయన మందిరాన్ని కట్టించేస్తాడు. ఆయన పని, ఆయన ధనం ఆయనకి, దేవుని సొమ్ము దేవుడు. అది ప్రార్థన చేస్తాం మామూలుగా. ప్రేరేపణ గలవారు, సమర్పణ గలవారు, తీర్మానం గలవారు ఇచ్చేపెట్టి ఇస్తారు. అంతేగాని 60-50 లక్షలతో మీరు ఇవ్వాలి అని గొంతుముందు కూర్చునేది, గద్దించేది ఏం లేదు. సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో దీవిస్తాడు. ప్రార్థన మాత్రం చెబుతున్నాం, కంపల్సరీ మందిరం ప్రతిష్ట, నూతన మందిర ప్రతిష్ట ఏర్పడే వరకు మీరందరూ మర్చిపోకుండా, మీరు రోజుకు 2 సార్లు చేస్తారు ప్రార్థన, 3 సార్లు చేస్తారు, ఒకసారి చేస్తారు. మీరు రాసుకోండి, ఎక్కడ రాసుకుంటారు, చేతుల మీద రాసుకుంటారు, గుండె మీద రాసుకుంటారు, బైబిల్లో కాగితంలో రాసుకుంటారు, డైరీలో రాసుకుంటారు, క్యాలెండర్ మీద రాసుకుంటారు, ఇంటి మీద రాసుకుంటారు. మందిరం నిర్మాణం కొరకు ప్రార్థన చెయ్యాలి. చాలు, అడగండి, ఇస్తాడు దేవుడు, నీ చేతే ఇప్పిస్తాడు. ఇక పూర్తిగా దేవుని మీద విశ్వాసం కలిగిపోయింది. ఏదేమైనా పని ఆయనది, మందిరం ఆయనది, ఆయన పని ఆయనే చేసుకుంటాడు. నేను మాత్రం, విశ్వాసం మాత్రం, నా బిడ్డలు మాత్రం అందరం మేము ప్రార్థన చేయాలి. మనం ఫ్యూచర్ పవిత్రంగా ఉండాలి, ప్రార్థన చేయాలి. పవిత్రంగా ఉండాలి, ప్రార్థన చేయాలి.
దేవుడు ఇవ్వమన్నప్పుడు ఇవ్వాలి. అలా కాకుండా అననీయ సభ్యులలాగా కొంత దాచుకోకూడదు, అనుకున్నది చేయాలి. ఒకటి మాత్రం వాస్తవం, మన ఇల్లు వాకిలైనా మన తర్వాత పిల్లలు ఉంచవచ్చు ఉంచకపోవచ్చు కానీ దేవుని మందిరం అయితే యేసయ్య రెండవ రాకడ వరకు ఉంటుంది. ఒక తరం అయిపోతుంది, ఇంకో తరం రాకడ ఆలస్యం, వాళ్ళు చూసుకుంటారు. ఒక పాస్టర్ గారు మరి ఇంకొక పాస్టర్ గారు వస్తారు, ఆయన సంరక్షించుకుంటారు. ఆ జనరేషన్ని వాక్య ఆహారంతో పోషించుకుంటారు. రాకడతో ఒక సిద్ధం అది ఇది ఉద్దేశం. నేను పెద్ద మందిరం కట్టించాను, గొప్ప అందరూ తెలుసుకోవాలి, గొప్పని నా గొప్ప కొరకు మన గొప్ప కొరకు కాదు. యేసయ్య రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడే జనాన్ని మందిరంలో సమకూర్చాలి. ఇది పరలోకపు, చెప్పండి పరలోకపు, అది ఇది మన ఉద్దేశం, మన ఆలోచన. దాంట్లో విశ్వాసంతో మనం వెళ్ళిపోతున్నాం. దేవుడు నాకు చాలా నేర్పించాడు పాఠాలు. నేను కొంతమంది భక్తులను చూసి నేర్చుకున్నాను. నేను ట్రైనింగ్ అయినట్టు ఒక సంస్థకు సంబంధించిన అయిపోయిన తర్వాత నన్ను రమ్మన్నారు. మా సంస్థలో చేరు, నీకు ఎంత ఇస్తాం అంత ఇస్తాం. తర్వాత ఒక ఆయన గుండెలో భలే సభలు పెడతాడు, నువ్వు రా వెస్లీ, నీకు ఒక జీప్ ఇస్తాను, ఆ ఏరియా మీద సూపర్వైజర్ ఉంది కానీ పంపించు. దేవుడు నాకు చెప్పలేదండి, దేవుడు నాకు ఏం చెప్పాడో అదే నేను చేస్తాను. నన్నే ఒక సంస్థగా చేస్తాడు, తెలియదు. రూపాయి కొరకు వాళ్ళ కింద మనం పని చేయడం దేవుడి కింద చేయాలి. నేను వాటి ఇష్టపడలేదు, అమెరికా సహాయం ఇష్టపడలేదు, ఎవరు ఏదో సపోర్ట్ చేస్తారని పరిగెత్తుకుంటా వెళ్ళలేదు. కానీ కొంత విశ్వాసంతో జీవించేటటువంటి సేవకులను చూసి నేను ధైర్యపరచాను. నన్ను అనుభవాలు చెప్పాలి సేవ చాలా. ఒకసారి నేను మా మాయ పోస్ట్ మ్యాన్ అనమాట, అమ్మగారు నాన్న పరడానికి పెట్టడం, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మాయ చూద్దాము, అక్కడ కలుసుకుంటాం, లేకపోతే టీ దాకా మాట్లాడాలి వెళ్ళు. అప్పటికి పాస్టర్లు చాలా మంది వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళు రిపోర్ట్లు పంపిస్తారు అమెరికాకి, ఇంగ్లాండ్కి, ఆస్ట్రేలియా. ఫోటోల్లో అప్పుడు అయ్యాగా ఇప్పుడు సిస్టంలో ఆన్లైన్ ఆర్టీకి పంపిస్తారు నెట్తో. అప్పుడేంటి, ఉత్తరాల ద్వారా, పోస్ట్ ద్వారా అన్నమాట. ఏం చేసేవాడు చక్కగా ఇట్లా మీరందరూ ఉన్నారనుకోండి, ఎన్ని ఫోటోలు తీసేవాడు, ఆయన ఫోటో తీసుకునేవాడు. బాప్తిసాలు తీసేటప్పుడు ఫోటో ఎన్ని కలిసి ఆ సంస్థలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఇంతమందికి మేము బాప్తిసం ఇచ్చాం, ఇంతమందిని నడిపిస్తున్నాం, ఇంతమంది సేవకులు కాన్ఫరెన్స్ పెట్టాం, పాస్టర్స్ కాన్ఫరెన్స్, ఇంత ఖర్చు అయింది, ఇంతమంది ఉండాలి అని చెప్తే వాడు ప్రేమ కలవాలి కదా, దయాహృదయం కదా. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అంతకంత పౌండ్స్, ఇంగ్లాండ్ వాళ్ళైతే పౌండ్స్ పంపించేవారు, అమెరికా వాళ్ళైతే డాలర్స్ పంపించేవారు. కనుక ఈ రిపోర్ట్లను పంపించేవాడు అన్నమాట. వాళ్ళు పోస్ట్ బాక్స్ తీసుకొని దానికి ఇంత నంబర్ అని ఇస్తారు, ఆ నంబర్ది తాళం వాళ్ళ దగ్గర ఉంటుంది. వెళ్ళి 10 గంటలకల్లా పోస్ట్ మ్యాన్ వచ్చేసి, పోస్ట్ మ్యాన్లు ఎవరి బాక్స్ తీసేస్తారు. దానికోసం వచ్చేవాడు అన్నమాట. నేను రిపోర్ట్ పంపించాక నాకు సపోర్టు ఏమొచ్చింది, ఏ చెప్పులు వచ్చినాయని అవి చూసుకుంటానికి వచ్చేవాళ్ళు. ఇంకొచ్చారు కొంతమంది అలాంటి వాళ్ళు పాస్టర్లు. అక్కడ నిలబడ్డాను, విన్నాను. అదే టయానికి యేసన్న గారు అప్పుడు శారదా కాలనీలో మందిరం, మన దగ్గర కూడా తాటాకి మందిరం ఉన్నప్పుడు 2-3 సార్లు వచ్చాం. కింద పెట్టి ట్యాంపుల పేరు వెస్లీ అక్కడ పెట్టాలకు ఏదన్నా ఒక చెక్కపేట కానీ చిన్న బల్లగా చేపించి పెట్టు పాడైపోతుంది అని కనపడ్డా కూడా విషయాన్ని తాగేసి విష్ చేసేవాడు. మరలా ఒక ఆయన యేసుదాస్ గారు అని మన దగ్గరికి అప్పుడు పాటలు పాడటానికి వచ్చాడు. నిడుమొక్కలు యేసుదాస్, ఇద్దరు యేసుదాస్ ఉన్నారు. టిఎస్ దాస్ అని ఆయన చనిపోయారు ఈ మధ్య తెలంగాణ. ఈయన నిడుమొక్కలు యేసుదాస్.
ఆయనకు ఒక యాక్సిడెంట్ అయితే చనిపోయే స్థితిలో దేవుడు బతికించాడు. ఆయన కృతజ్ఞత కూడా పెట్టుకొని మమ్మల్ని ఇద్దరు పిలుస్తారు, కేసర్ గారిని నన్ను. అప్పటికీ ఆయన మంచి పెద్దోడు పేరుగలరు. లేదులేనా నేనేం చెప్పలేదు, ప్రార్థన చేసి ఆయన వచ్చేసాను. కేసర్ గారు వాక్యం చెప్పాడు. అట్లా 2-3 పర్యాయాలు కలుసుకున్నాం. అలాంటి భక్తులతో కూడా సన్నిహితంగా కూర్చుంటాం, కలిసి ఉంటాం జరిగింది. 3-4 పర్యాయాలైనా భక్తులు కదా. ఇంక మీకు తెలియదు కాదు, రేడియో స్పీకర్ ఆర్ఆర్ కిందూర్తి గారు. ఆయన అప్పుడు జయరావు గారి ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు వస్తే రాత్రి 1-2 రాత్రి మన దగ్గర ఉన్నాడు. చక్కగా ఆ సాక్షి తీసి కాడు చక్కగా కొట్టేవాడిని. హాయిగా వదిలేస్తే నిద్రపోయేవాడు. ఆ పరిచర్య అలా చేసేవాడు. అలాంటి భక్తులందరికీ ఈనాడు ఇలా ఉన్నాడంటే ఈ 60 సంవత్సరాలు దాటిన ఆ భక్తులు పాదపరిచయం చేశారు. వాళ్ళ ప్రేమను సంపాదించుకున్నారు. వాళ్ళందరూ నన్ను చాలా ప్రేమగా చూసేవాళ్ళు పెద్దవాళ్ళు. వెస్లీ మంచివాడు. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సరే ఏసన్ గారు అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. వాళ్ళు వీళ్ళు అన్నారు, అన్నా ఏది వెళ్తున్నావు నువ్వు రా, నీకు పోస్ట్ బాక్స్ లేదా అన్నా. పోస్ట్ బాక్స్ నాగేంటి కదా, నేనేమో రిపోర్ట్లు పంపించి లోపల సపోర్ట్లు తెచ్చుకునేవాడిని కాదు. నాకే డైరెక్ట్గా ప్రభు నా దగ్గరికే పంపిస్తాడు. నేను ఆయనకు చూపిస్తున్నా. క్రీస్తు యేసునందు నీ ప్రయాస వ్యర్థం నా దగ్గరికి వస్తాయి. నేను వాటి కొరకు పరిగెత్తాను. అది అనుకుంటున్నాను. విశ్వాసంతో బ్రతకడం లేదు. ఎవడో అమెరికా వాళ్ళకు, ఇంగ్లాండ్ వాళ్ళకు, ఆస్ట్రేలియా వాళ్ళకు ఎందుకు చూపించాలి? నా యేసయ్యకి చూపించాలి. అది నన్ను బలపరచాలి. కొన్ని సందర్భాలు చెప్తాను. ఒక అమెరికా నుండి ఎక్కడి నుంచో ఒక ఆయన నుంచి ప్రసంగం చేస్తుంటే ఆయన దగ్గర ఏం నేర్చుకుంటాం? ఆయన అమెరికా నుండి అత్తయ్యమని వాటి మీద దృష్టి ఉంటుంది కానీ దేవుని మీద నమ్మకం ఉండదు. ఇది కూడా చేస్తాను గారు కొంతమంది ఉన్నారు ఫెయిత్ మీద బ్రతికేవాళ్ళు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. నేను కూడా ఆ అన్నలాగే విశ్వాసంతో బ్రతకాలి. ప్రభు వైపు చూసి విశ్వాసకర్త కొనసాగించు పైనుండి దేవుని మూలంగా మనం సహాయం పొందుకోవాలని కొందరు భక్తులను ప్రవక్తలను చూసి నేర్చుకున్నాం. అలా ఉండాలి. నా సంఘాన్ని కూడా అలాగే నేను నడిపించాలి, బలపరచాలని నేర్చుకున్నాను. ప్రార్థనలో విశ్వాసంలో ఉన్న లేక విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థనలో ఉన్న శక్తి ఎంతో అనుభవించాను. జీవితం ఈ 38 సంవత్సరాల సేవ జీవితం అనుభవించాను. మరి ముఖ్యంగా వాళ్ళేమందలే నేను చెప్తే విన్నవాడుగా ఆ విశ్వాసులు అనేటటువంటిది దేవుని నాలో పట్ల వాళ్ళు చిన్నోళ్ళైనా విశ్వాసులైనా ఎవరు వాళ్ళు యేసయ్య రక్తం చేత కడగబడిన చెప్పండి కడగబడిన నీతి మంతులు పరిశుద్ధులు. దేవుడు కూడా హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచారు. పరిశుద్ధత కలిగి ఉండడమే దేవునికి ఇష్టం. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరని. అంత మాత్రమే కాకుండా దేవుడు యాకోబు భక్తుల ద్వారా మాట్లాడినట్లు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 16 నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. చూడండి ఈ 16వ వచనంలో ఎంత గొప్ప లింక్ పెట్టాడు. టక్కమంటూ వెళ్ళి నీతిమంతుల ప్రార్థన చెప్పారు యాకోబు గారు, మీ పాపములను ఒకరితో ఒకడు అది నా వైపు చూడండి అందరూ దయచేసి. నేను చెప్పినప్పుడు బైబిల్ చదవాలి. అదేంటి? పాపాలని ఏమన్నాడు? ఒకరితో ఒకడు ఒప్పుకోమంటున్నాడు. ఏంటి అయ్యగారికి చెవులో చెప్పినట్టు చెప్పాలా?
ఓ ఇదేంటి అనుకున్నాను. కాదు, అది ఆ బోధ కాదు, చెవిలో చెప్పే బోధ కాదు. ఇక్కడ 2 ఉన్నాయి నాన్న. ఒకటి, మొదటిగా పేతురు గారు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37 అన్నట్లుగా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు అది బాప్తిస్మం పొందే ప్రతి ఒక్కరు కూడా ఆయన మునిగాడలే నేను కూడా మునుగుతాను బ్రదర్, ఆ మునిగిదిలే నేను కూడా మునుగుతాను నీడలని కాదు. ఏం చేయాలంట? ముందు మారు మనసు పొందాలి. రెండవది పాపాలను ఒప్పుకోవాలి. పాప క్షమాపణ, ప్రతి పాపాన్ని అవిధేయతను ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవాలి. పాప క్షమాపణ అది ఇక్కడ ఎలాగంటున్నాడు? మీ పాపమును ఒకరితో ఒకడు ఒప్పుకొని. ముందేమో ప్రభు దగ్గర మన జన్మ కర్మ పాపాలు ఒప్పేసుకోవాలి. ఏం చేసామో తెలిసి తెలియక అవన్నీ ఒప్పేసుకోవాలి. కొన్ని దావీదు గారు మనం నేర్పిస్తాడు. ఆయన ఒక కీర్తన రాస్తూ అయ్యా నా బాల్య పాపాలను క్షమించండి, నా యవనకాల పాపాలను క్షమించు అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆయనకి ఎప్పుడో చేసినటువంటి ఒక బలహీనత జ్ఞాపకం వచ్చింది. మనకు కూడా వస్తాయి, అప్పుడు నాకు కూడా వస్తాయి. నేను వెంటనే ఒప్పుకున్నాను. చూడండి ఏంటి అర్థం ఏంటంటే ఇలా ఒక్కొక్కటి ఒప్పుకున్నామంటే దేవునికి మనకు అర్థంగా ఉన్న ఒక్కొక్క దాన్ని అడ్డురాయిని అడ్డుబండని చెప్పండి, అడ్డుబండని అది తొలగి చూసి పరిశుద్ధత అంత గొప్పది. మన దేవుడికి మనకి రూట్కి ఏ అడ్డం ఉండకూడదు. ఇంకంతే డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళినా కూడా ఎదురురాయి తగలకూడదు. ఏనానా పరిగెత్తుకుంటూ వెళ్ళినా భక్తి జీవితంలో ఎదురురాయి తగలకూడదు. మోకాడు చెప్పుడు పగిలిపోకూడదు, గోరు పగిలిపోకూడదు. అట్లాగే ఉండాలి, సరళంగా ఉండాలి, ఏ అపవిత్రత ఉండకూడదు. అదొక ఎత్తు అయితే దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకొని పవిత్రులమై పాప క్షమాపణ పొందుతాం కదా, బాప్తిస్మం పొంది రక్షించబడతాం, ఆయన రక్తంతో కడగబడి నీతిమంతులుగా తీర్చబడతాం. ఒక ఎత్తు అయితే మీ పాపం ఒకటితోనొకడు ఒప్పుకోరుడు అనేటటువంటిది కొన్ని విషయాల్లో మనము అవిధేయులంగా కదా, దోషులుగా, ఇతరులను కష్టపెట్టేవారంగా నష్టపెట్టేవారంగా ఉంటాం. మన సహోదరులే కానీ బంధుమిత్రులు కానీ ఆ సమయంలో ఒకవేళ ఏముందిలే నాకు లాభదాయకంగా ఉందగా, నాకు మంచిగానే ఉందగా, ఏందంట అనేటటువంటి రాకుండా వెంటనే మనకు నేను చేసిన దాన్ని బట్టి నా బ్రదర్ ఇంత నష్టపోయాడు కదా, వీళ్ళకి కీడు జరిగింది కదా, వీళ్ళు ఇలా లాస్ అయ్యారు కదా, ఇది తప్పు కదా అనేటటువంటి పశ్చాత్తాపం మనలో కలుగుతుంది. అది దేవుని పిల్లలు ఆ బ్రతికే వేరండి. మనస్సాక్షి లేకుండా కఠిన హృదయులై కదా, స్వార్థపరులై వాడు నాశనం అయితే మేము బాగుంటే చాలు అనేటటువంటిది ఉండదు. ఒక సహోదరుల ఎడల కొద్దిగా బాధ కలిగించేటటువంటిది ఏదైనా చేసామనుకోండి, వెంటనే లేదు అక్క ఏమనుకోద్దక్క, లేదో నోరుతారు అలాగా అన్నాను, ఏదో అలా చేశాను బ్రదర్ అని, నాదే పొరపాటు, దీనివల్ల చేశానని ఒప్పేసుకుంటాం కదా. ఒప్పుకున్నప్పుడు ఎవరైనా మన దగ్గర వాళ్ళు తక్కువగా మీరు అంచనా వేయగలరు. ఇదో వాడు వచ్చాడు నా దగ్గర, వాడు వచ్చాడు సారీ చెప్పాడు ఏమనుకున్నా అని ధీమా వద్దు. ఇప్పుడు ఆయన నీకంటే మార్కులు ఎక్కువ వచ్చేసింది తెలుసా. ఆయన ఎప్పుడైతే నీ దగ్గర తగ్గించుకొని సారీ అడిగాడు, క్షమాపణ కోరుకున్నాడు, ఒప్పుకున్నాడు, అప్పుడే ఆయన హెచ్చించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. దయగల వారిపై దయ చూపించును, కఠినమైన వికటము
కనుక దేవుని సన్నిధిలో జీవించే విధానమే ప్రత్యేకం ఉంటుంది. లోక సంబంధం ఉండదు. ఇక్కడ గర్వం, అహంకారం, గొప్పతనం, నేను యాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, లేకపోతే నేను ధనవంతుడిని, నేను అధికారిని, సరిగా భక్తిలో ఉండేవాడికి ఏం జ్ఞాపకం? దేవుడు తప్ప. దానిది గారి లాగా ఆయన రాజు అయి ఉన్నా ఆయన అంటాడు, నరుడు నమ్ముడి కంటే, నాకు చెప్పండి, నరుడు నమ్ముడి కంటే రాజులను నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించుట. కొందరు గుర్రములను బట్టి, కొందరు నేనైతే నా యెహోవాను బట్టి సరైన భక్తులు జీవించే వాళ్ళకి వాళ్ళకున్న డబ్బు జ్ఞాపకం రాదు, వాళ్ళకున్న హోదాలు జ్ఞాపకం, దేవుని ప్రేమ, ఆయన కృప జ్ఞాపకం. దావీదు గారు అంటాడుగా, నేను నా ఇంటి వారు హెచ్చించుకోవటానికి ఏ పాటి వారం అల్పమైంది, మా కుటుంబం, మా ఫ్యామిలీ స్వల్పమైంది. అది జ్ఞాపకం చేసుకుంటాను. నేను చాలా పర్యాయాలన్నమాట కొన్ని సందర్భాల్లో. అంటే నా గురించి గొప్పగా చెప్పుకుంటాను కాదు, ఇంత అతిశయం కాదు, కానీ కృతజ్ఞత దేవుడికి. నాకంటే అనుభవీయులు, నాకంటే కదా ఘంత ఏదో లోపం కలిగినటువంటి వారు ఇది నా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక స్నేహితుడు 4 సంవత్సరాల క్రితం స్నేహితుడితో మాట్లాడినప్పుడు, గొప్ప స్పీకర్ ఆయన, టాలెంట్ కలిగినవాడు, ఏ సంఘం లేదు, మాట్లాడుతున్నాడు. లేదు బేసిలీ లేదు కానీ, ఏ సంఘం లేదు కానీ ఇలా చెప్తున్నాను. ఇంకా సందర్భం నేను చెప్పాను, ఇలాగూ నా దగ్గర మరి మా ఆత్మీయ బిడ్డలే సేవకురాలు అయ్యారు, ప్రవక్తలు అయ్యారు, నేను చెప్పలేము. 20 మంది ఉండొచ్చు, 30 మంది కూడా ఉండొచ్చు. అని ఎందుకు చెప్తున్నాను నాన్న, ఇప్పుడు కంటికి కనబడేవారు కొంతమంది అయితే సేవ చేస్తూ సువార్త ప్రకటిస్తూ, కనబడినటువంటి వారు, కనబడని వారు మీరు చాలామంది ఉన్నాం. ఒకసారి నేను వదిలితే క్రికెట్లో ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటారు. వాడు ఎప్పుడంటే అందరూ అయిపోయిన తర్వాత మిగిలింటే, ఓవర్స్ మిగిలింటే, ఆట మిగిలింటే, అందరూ అవడం అయితే అప్పుడు ఎక్స్ట్రా ప్లేయరు, లేకపోతే వాడు గాయం అయితే వస్తాడు. వాడుకున్న టాలెంట్ చూపిస్తారు. ఎక్స్ట్రా ప్లేయర్స్ లాగా చాలామంది ఉన్నారు. మీ కుమార్తెలు కుమారులు ఒక్కసారి వదిలితే కుమార్తెని దేవరాలాగా లభిస్తారు. ఇంకంతే పిలుపు కుమార్తెలాగా లభిస్తారు. కుమారులు చాలామంది ఉన్నారు. ఒక్కసారి వదిలితే పిలుపు లాగా, స్టెఫన్ లాగా నిలబడతారు. నాకు తెలుసు, నాకు గుండెల నిండా ఆ నమ్మకం. నేను అతిశయిస్తున్నానంటే, ఆనందిస్తున్నానంటే, అతిశయం, ఆనందం మీరే. ఇంకంతే మీరే. తర్వాత దేవుడు నాకు అప్పగించిన పనిని ఆ దివిటి ఆరిపోకుండా మీరు నూనె పోస్తారు, అది ఆరిపోకుండా వెలిగిస్తారు. వెలిగించడమే కదా, దాన్ని అభివృద్ధి చేస్తారు. అది ఆ పూర్తి నిరీక్షణ, విశ్వాసం నాకుంది. క్రీస్తు యేసునందు నా ప్రయాస వ్యర్థం. ఆ మాట చెబితే నిద్రపోతున్నాడు ఆ పాస్టర్ గారు. ఇంతమంది సేవకులు అవునాయా అంటే, నేను మన గురువుల దగ్గర నేర్చుకున్నాను కదా, నేను సేవ ఎలా చేయాలో, సేవకులను ఎలా తయారు చేయాలో ఆ వేలో వెళ్ళాను. నేను ఇప్పుడు కాదండి, చిన్నప్పటి నుండి ఒక మంచి మాట వింటే దాన్ని అనుసరిస్తా త్రోసి. ఒకసారి ఏమైందంటే, నేను 5వ తరగతి చదువుతున్నాను. ఆ టీచర్ గారు, హెచ్ఎం అనమాట, ఆ టీచర్ గారు వాళ్ళ హస్బెండ్ ఫారెస్ట్కి సంబంధించిన ఆఫీస్, ఆయనకు ఒక హ్యాబిట్ ఉంది. అలవాటు ఏంటంటే, ఆ గన్ తీసుకొని వేటకి వెళ్తాడు, ఈ పక్షుల్ని, పావురాళ్ళని, వాటిని కొట్టడానికి.
ఒకరోజు నన్ను నా ఫ్రెండ్కి ఒక స్టూడెంట్స్ ఇద్దరు జాషువా అని వాళ్ళిద్దరు మమ్మల్ని ఇద్దరు తీసుకెళ్ళాడు. వాడు మధ్యలోనే పాప నీరసం అయిపోయామా, నా కాళ్ళు ఎప్పుడు పడుతుంది, నేను వెళ్ళిపోతాను అరే ఎందుకంటే ఉండడానికి ధైర్యపరిచి ఎట్టగట్ట తీసుకొచ్చాను. ఇంకా అయిపోయింది అంత హంటింగ్ వేట అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత అరే నువ్వు బాగా ధైర్యం ఉన్నావా, వాడేందో అంత నీరసం అయిపోయాడు, ఎలా నేర్చుకోవాలి ఏం మాట్లాడుతున్నాను. సరే అండి పోతున్నానండి అన్న. ఏమన్నాను, ఇంటికి పోతున్నాను, రైట్ రారా, ఎప్పుడు అట్లా అనుకున్నాను దిగుతున్నాను, వెళ్ళొస్తాను సార్. అది బంధువైన ఒక హోదాలో ఉన్న వాళ్ళని సార్ అని పిలువ. ఇక్కడ ఎంట్రన్స్లో పెద్ద మాస్టర్ గారు ఉండేవాళ్ళు, ఆయన అందరూ మావి అనేవాళ్ళు, దగ్గర వాళ్ళు కదా, నేను అనేవాడు అండి సార్ అని. ఏంటి వాడు అందరూ అట్లా పిలుస్తున్నా అట్లా ఉంటాడు. నాలో కూడా ఒక ప్రత్యేకత ఆయన చూశాడు. ప్రతిదీ నేను క్యాచ్ చేసేవాడు అన్నమాట, ప్రతిదీ మంచిదని ఫాలో అప్ అయ్యాడు. అలాగా దేవుడు గొప్పలో మనుషుల దయంతో దేవుని దయను, పెద్దల దయను, వాళ్ళ దయను సంపాదించు. అబద్ధాలాడి వాళ్ళ మోసం చేసి దోచుకొని అలా కాకుండా వాడు చెప్పినటువంటి మంచి విషయం ప్రతిదీ కూడా ఆలోచించి శ్రద్ధగా అనుసరించేవాడు. కొన్ని పద్ధతులు నేర్చుకోవడానికి కారణం ఆ గురువులు, ఆ టీచర్స్ ఆత్మీయంగా మమ్మల్ని రక్షణలోకి నడిపించిన ఆ దైవ సేవ, ఆ గురువు, అవన్నీ ఫాలో అయ్యారు. వాళ్ళు ఎలాగ ప్రార్థన చేస్తున్నారో అది నేర్చుకో, వాళ్ళు ఎలాగ బోధ చేస్తున్నారో అది నేర్చుకో. సబ్జెక్ట్ అనేటటువంటిది మాట్లాడడం. తెనాలి ఐజీ గారు ఆయన దగ్గర చూసే చిన్నప్పుడు నేను ఏంటో చదివేటప్పుడు చూశాను. ఆ లెక్కలన్నీ ఎట్లాగా ప్రసంగం చేయాలి, థియరీ ఏంటి, ఉపద్ఘాతం ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, ఎక్కడ ఎలాగ మలచాలి, విరచాలి, ఎలా స్మూత్గా మాట్లాడాలి, అలాగ ఒరవడిగా మాట్లాడాలి నేర్చుకున్నాం. మన దగ్గర వినయం ఇదైతే నేర్చుకున్నాం, తగ్గింపు నేర్చుకున్నాం. ఒక ఉన్నతమైన స్థితి హోదాలో ఉన్నా కూడా ఎంత ఎదుగుతారో అంత ఒదిగి ఉండటం అనేది నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అది ఫాలో అవుతుంది. కనుకనే దేవుడు ఒక స్థితిని, స్థానాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఒక ఆయన అనేవాడు బాబురావు గారు, అబ్బా ఇవన్నీ కాదయా, ఒకసారి మీరు పాస్ గారు ఎక్కడ ఉన్నాడో చూసి నేర్చుకోండి చాలు, ఇంక సేవల ముందుకి వెళ్ళిపోతాం. ఆయన ఎవరితో ఎట్లా మాట్లాడాలో, ఏ స్థానంలో ఎట్లా ఉండాలో ఆయనకు తెలుసు. అది ఫాలో అవ్వండి చాలు. చాలామంది పౌలైనట్లుగా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి, కొందరు నన్ను ఫాలో అవ్వకే అహంకారులై అతిశయంతో వాళ్ళ వయస్సును బట్టి స్థితిని, స్థానాన్ని పొందుకోక వాళ్ళు ఇంకా సున్నాలోనే ఉన్నారు కదా. 1, 2, 3, 4, 100 అనే దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఆ నియమంలో వెళ్తాను 1, 2, 3, 4 వెళ్ళకుండా ఒకేసారి 100 ఎగిరి అక్కడి నుంచి కింద పడి సున్నాలో ఆగి, ఏదో ఆ పటం ఒకటి ఉంటుంది, పాము మింగడం, మళ్ళీ తోక దగ్గర టైమంటవా రావడం, నిచ్చిన ఎక్కితే 1, 2, 3, 4, 5, 10 మెట్లు వెళ్ళిపోవాలి. మెట్లులోకి రావడం పాము నోట్లోకి వెళ్తున్నారు చాలామంది విశ్వాసం. మెట్లు నడకే క్రమబద్ధమైన నడక. ఒక్కొక్క మెట్టు ఎక్కాలి భక్తి అలా, ఒక్కొక్క మెట్టు చక్కగా నీకు సపోర్ట్గా ఇటొక్కరా, నిచ్చికి ఇటొక్కరా 2 కర్రలు కొట్టుకొని చక్కగా రూపాయలు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలి. కానీ భక్తి చేయకూడదు. లేదో పైకి వెళ్ళాలని ఎగిరితే ఆడ నుంచి కింద పడతాం, మోకాళ్ళుగా ఇరిగిపోతాయి. ఇక ఎక్కడం కష్టమైంది, చాలా కాలం కూడుకోవాలి బతుకు. ఆధ్యాత్మిక జీవితం ఒక నియమంతో, క్రమంతో, ఒక పద్ధతితో కూడింది. అది కావాలి.
ఏదైనా ఉంటే ఇక్కడ అన్నారు యాకోబయ్య, నీ పాపం ఒకరితో ఒకడు అది ఏడొప్పుకుంటున్నారు. ఎక్కడ ఒప్పుకుంటారండి? నాకు తప్పైంది, పొరపాటైంది, ఒప్పుకోవట్లేదు దేవుడు. కనుక ప్రతి చిన్నది ఏదంటే నేను కూడా సేవకుడి దగ్గర ఏదన్నా బాధకరమైన సాయి అన్న నాకు పెద్దోడు అమ్మాను. అర్థం ఏంటంటే పరిశుద్ధతలో నుండి అది ఒప్పుకుంటాడు. అర్థం ఏంటంటే ఇంకేమి ఇందాక చెప్పాక మనం పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు ఎదురురా ఏది లేకుండా ఉంటుంది. ఇంకేమో ఏ గొయ్యి ఉండదు, ఏ కంచెలు ఉండవు, ఏ అడ్డు బండలు ఉండవు, ఏమో మన భక్తి జీవితం చక్కగా వెళ్ళిపోతాం. భయపు చూపులు, బెదురు చూపులు ఏమి ఉండవు. అహంకారం, అతిశయం అనేటటువంటిది ఎవరిని ఆవరిస్తుందో వాళ్ళు ఎదగడం కష్టం, వర్తిరడం కష్టం, దేవుని చేతిలో సాధనంగా వాడబడటం కూడా కష్టం. తేటగా పేతురే చెప్పాడు, తగిన కాలమందు లేక తగిన సమయమందు ఆయన మిమ్మలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. దీనులకు అండాయనే భక్తిహీనులకు కనుక ఇక్కడ మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోండి అంటే ఏదో చేశాను, ఆయన మర్డర్ చేశాను, లేకపోతే ఇంకేదో దొంగ పని చేశాను కాదు. కొన్ని చిన్న చిత్ర బలహీనతలు ఉంటాయి. మనం సన్నిహితంగా ఉండేవాళ్ళం. నేను అర్థం అవడానికి చెప్తున్నాను. విద్యార్థి బెన్ని, నవ్వు, అబ్బాయి, షాలి, ప్రసాద్ బ్రదర్స్ వెళ్తున్నారు. వాళ్ళ కోసం మీరు బాగా ప్రార్థన చేయండి. నా లిస్టు రాసే వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు అన్నోళ్ళు మీకోసం ప్రార్థన చేస్తారు. వీళ్ళు వెళ్తున్నారు. దాదాపు ఆదివారం వచ్చేసి రాను 300 కిలోమీటర్లు వాళ్ళ ప్రయాణం. వాళ్ళు ఉన్నారు. ఏదైనా తినే విషయం, త్రాగే విషయం, వెళ్ళే విషయం, పాడే విషయం, ఏదైనా కొద్దిగా గొప్ప ఒక తేడా కానీ లేకపోతే ఇతరులను కొద్దిగా మనసు నొప్పించేటటువంటి విషయాలు ఉంటే సారీ నాకు ఇట్లా ఏమన్నా నా పెళ్ళి ఏమనుకో జీవం అయా ఇది చిన్న ఇంకేమీ లేకుండా ఇప్పుడు నా ఆయన మనసులో ఉంటుంది, ఆయన మనసులో ఉంటుంటే కదా. మరి ఇద్దరు మనసు ఏకీపించకపోతే సమ్మతి గల మనసు లేకపోతే సమ్మతి పక్క ఇద్దరు కూడి సమ్మతి గల మనసు, ఒకే మనసు, ఒకే ఆత్మ ఉండాలి, ఐక్యత లేదు. అప్పుడు వాళ్ళు అక్కడ అడుగు పెడితే అక్కడ అభిషేకం. నానా మీరు కూడా విశ్వాస జీవితంలో ఒక సంఘానికి వెళ్తున్నాం. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనం నిజంగా దేవుని దగ్గర ప్రతి విషయంలో ఒక అద్భుతాన్ని చూడాలంటే ఇది అవసరం. వచ్చే మీరందరూ కూడా ఒకరినొకరు చూడగానే బంధువు ఎక్కడి నుంచో దూరం బంధువు వచ్చినట్లుగా చాలా కాలం చూసిన ఆప్యాయతను వ్యక్తపరచాలి. ఒకళ్ళొకరు చూసుకున్నప్పుడు వందనాలు చెప్పుకోవాలి, నవ్వుకోవాలి. అయిపోయా, ఈ బ్లెస్సింగ్స్ అక్కడే పోయాయి.
వాడెవడు పరిచయుడు, నేను సొంత, వాడెవడు సొంత అన్నట్టుగా పరిచయుడు, పాపి అన్నట్టుగా పెట్టుకోకండి. వాడందుకే అన్ని ఇచ్చిన, అన్ని దశభాగాలు ఇచ్చినా ఎంత నిష్ఠగా ఉన్నా చివరికి నీతిమంతుడు అనబడా లేకపోయాడు. చివరికి దేవుడి దగ్గర సమాధానాన్ని పొందుకోలేక పోయాడు. నువ్వు స్పీకర్ అయి ఉండొచ్చు, లేకపోతే సీనియర్ మోస్ట్ బిలీవర్ అయి ఉండొచ్చు. సీనియారిటీ మాత్రమే కాదు, ఇంకొకటి కావాలి, ఏది అయ్యగారు అనేవాడు. చెప్పండి గట్టిగా, సీనియారిటీ మాత్రమే కాదు, ఇంకోటి ఏంటి? సిన్సియారిటీ. చిన్నబాబు గారు ఎప్పుడు ప్రస్తావించారు సిన్సియారిటీ. అది కావాలి. అది ఈ లోకంలో ఒకలాగా ఉంటుంది, కానీ దేవుడి దగ్గరికి వచ్చేలేకి ఎవరు తగ్గించుకొని ఉంటారో వాళ్ళు కదా, వాళ్ళ సీనియారిటీతో పాటు ఇది ఒక సిన్సియారిటీ. మాది అన్నమాట. చూడు, అక్క అన్ని సంవత్సరాల నుంచి ఉంది, అంత విధేయురాలు, అసలు ఎప్పుడు నవ్వుతూ మాట్లాడు, ప్రేమగా ఉంటుంది. ఎందుకో అక్కతో ఇంకా మాట్లాడాలనిపించింది అన్నట్టు అన్నదుడు, ఆ ప్రేమ చూడు, ఆ చూపులు చూడు, ఆ సమాధానకరమైన విధానం చూడు. ఎందుకు అన్న దగ్గరికి వచ్చే కూర్చోవాలి. ఇది సంపాదించుకోవాలి మనం. దేవుని దగ్గర, మనుషుల దగ్గర, మన తోటి సహోదరి సహోదరుల దగ్గర ఈ స్థానాన్ని, స్థితిని సంపాదించుకోవాలి. కొంతమంది పెట్టుగా ఉంటారు, కొంతమంది ఎప్పుడు వికారం పెట్టుకుంటారు, వరుస్తారు. అది దేవుని దగ్గర పనికిరాదు. నువ్వు అడుగు పెట్టగానే నిమ్మకం కడకళ్ళాడుతుండాలి. అందంతో అబ్బా ఎంత బహుమానం చూశాను, కోట్లు చూశాను అన్నట్లుగా వికసించిపోవాలి ముఖం. ఆలయంలో కాలు పెట్టలేదు. నీ సహోదరి సహోదరుడు చూడగానే సమాధానకరంగా చిరు తరహాసం రావాలి. అప్పుడే మొక్కలు కళ వచ్చింది. కొంతమంది కుర్రోడైన మొక్కలు ఉంటే ఎట్లా ఉంటాయి, కొంతమంది దుండుగా ఉన్న మొక్కలు ఎలా ఉంటాయి. దైవ కళ మనలో కనబడాలంటే దైవత్వం రావాలి. సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకరణ, ఇది కావాలి భక్తుడికి. అప్పుడే ఏదైనా చిన్నగా కొద్ది విషయంలో కూడా నొప్పించకుండా అందరితో అయ్యా నాన్న బాధ సమాధానం. అలాగే మీ కుటుంబాల్లో కూడా భార్య భర్తలు రక్షించబడ్డాలనుకోండి, కీచులాట్లు గొడవలు అనుకోండి, ప్రేమగా ఉండాలి. ఏదంటే ఏందయ్యా ఇట్లా అన్నావు, నాకు కొద్ది బాధ ఉన్నా చెప్పు, తప్పులేదు. అలాగమ్మా ఏదన్నా బాధ ఏదే అని మనం పసురుకోకూడదు. ఒకసారి మారిపోవాలి. నువ్వు అబ్బాయి అయిపోవాలి, కొడుకు అయిపోవాలి, నువ్వు కూతురు అయిపోవాలి. అవి ఉండాలి. అవి ఉంటేనే విశ్వాసులుగా మనం మన కుటుంబాల్లో, మన కుటుంబం దీవించబడటమే కాకుండా మన బంధువర్గాన్ని మనం మార్చగలుగుతూ ఆ కుటుంబం ఎప్పుడు అంటే కారణం ప్రార్థనకి వెళ్తారా? ఎప్పుడు ప్రార్థన అనుకోరు. పద మనవాడు వచ్చేస్తారు, ఇంకేం లేదు, ఏం రా అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటివి ఉన్నాయి. ఒకరి పాప లక్ష్యం కొన్ని మనం ఒప్పుకోవాలి. నాన్న ఎట్లా కొన్ని పాపం ఇలాగే అలా ఉన్నా ప్రేమ కలిగి ఒక మనసులో ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. గడ్డే ఉన్నది మీ ఇంట్లో, ఇద్దరు కలిసి ప్రార్థన చేశారా, వెంటనే దేవుడు సమాధానం కలుగా చేస్తారు. అందుకే ఆ సంఘాల్లో విశ్వాసంలో కూడా ఈ సమాధానం, ప్రేమాప్యాయత లేకపోతే కొంత అభివృద్ధిని మనం చూడలేకపోతుంది. ఇక్కడ అంటాడు, మీ పాపలు అభివృద్ధిలో ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్టు ఒకరికి ఒకరు ప్రార్థన చేయండి. అది ఏం చేయాలి? ఒకరి కోసం ఒకరా ప్రార్థన చేయాలి. ఇది కంపల్సరీ. నువ్వు మందిరానికి వస్తున్నావు, నీకు జ్ఞాపకం ఉన్న పేర్లన్నీ పెట్టి ప్రార్థన చేయాలి. అందరూ చేయాలి. ఒకరితో ఒక ప్రార్థన చేయాలి. నేను మీ అందరి వరకు చేయాలి. అది నా డ్యూటీ. ఇది వాక్యమే చెబుతుంది, మనం చెప్పడంలో ఏంటంటే అందరి వరకు చేయాలని, చెయ్యాలి అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది ప్రార్థనా పరులు అంటే ఏమండి, యథార్థవంతమైన ప్రార్థన జీవితం గలవాళ్ళంటే వీరే ప్రార్థన వీరులు, ప్రార్థన నియమం కలిగినటువంటి వారు, ప్రార్థన పద్ధతి తెలిసిన వారు. కాబట్టి ఒకరికొకరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి.
కాబట్టి మీ ప్రార్థన అల్లాటప్ప ప్రార్థన కాదు, తాను ప్రార్థన కాదు బాబు. నీతిమంతుని విజ్ఞాపన. మీరు నీతిమంతులు, ప్రభు రక్తం చేత కడగబడి ప్రభు మాటల ప్రకారంగా నీతి మార్గములో సత్య మార్గములో నడుస్తున్నవారు. కాబట్టి మీ విజ్ఞాపన అదేదో ఒట్టొట్టిగా పెద్దలతో వచ్చింది కాదు. ఎలాంటిది విజ్ఞాపన? మనఃపూర్వకమైనది. మామూలుగా హృదయపూర్వకం చాలాసార్లు చెప్పాను. మనస్ఫూర్తిగా చేస్తాం, అంతే. చేయాలి అయ్యా, ఆ కుటుంబంలో ఈ సమస్య జరిగిందయ్యా, ఆ సమస్యను మీరు వెంటనే పరిష్కరించాలి, ఆ బిడ్డను స్వస్థపరచాలి, ఆ బిడ్డకు సమాధానం దాయించాలి, అంతే. ఎవరో బిడ్డకి ఏదయ్యింది అన్నట్టు కాదు, మన బిడ్డలకు అయినట్టుగా మనం ప్రార్థన చేయాలి. అది వాళ్ళ అబ్బాయికి అన్నట్టు కాదు, మన అబ్బాయి. ఆ ఇంటోళ్ళకి అన్నట్టు కాదు, నా ఇంటోళ్ళు, నా బిడ్డ, ఆ బిడ్డ. అది వచ్చినప్పుడే మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం. అలా చేసినప్పుడే మన హృదయపూర్వక యథార్థవంతమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. పరమ దేవుడావని ప్రార్థన చాలా విలువైంది, అది కావాలి. నేను చాలా పర్యాయాలు చెప్పాను. అన్నిటికంటే ఎక్కువగా యేసుప్రభు వారు ప్రార్థన నేర్పించాడు, ప్రార్థన చేయమని హెచ్చరించాడు కదా. విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన, కొన్ని ఉదాహరణలు చెప్పాడు, కొన్ని ఉపమానాలు చెప్పాడు. ప్రార్థనలో ఉన్న విలువేంటో శక్తి ఏంటో చెప్పాడు. ప్రార్థన ద్వారా దేవుని దగ్గర ఎలాగో సంపాదించుకోవచ్చో చెప్పాడు. నువ్వు చేసే ప్రార్థన ఇతరులకు ఎలాగో ప్రయోజనకరంగా ఉంటుందో కూడా చెప్పాడు. ఆయన భక్తుడే యాకోబు గారు, ఆయన నీతిమంతులు మీరు, ఈ విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము బహు బలము గలదై ఉండును. చాలా బలమైంది మీ ప్రార్థన. ఆ బలమైన ప్రార్థనే నాకు, నా కుటుంబానికి దేవుడిచ్చిన మీ అందరి విషయంలో దేవుడు ఉన్నతమైన కార్యాలను జరిగించాడు, జరిగిస్తూనే ఉన్నాడు, జరిగిస్తాడు. గట్టిగా చెప్పడం నాకు చేశాడు దేవుడు. మీరు చేసిన ప్రార్థన బట్టి మేలు ఉపకారం మనందరికీ చేశాడు. మనకు ఎక్కడెక్కడ బ్రాంచీలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా దేవుడు అభివృద్ధిని కలుగా చేస్తున్నాడు, చేస్తాడు. అది మీరే కానీ ప్రార్థన చేయకపోతే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకదో అంతే. ఈ ప్రార్థన దేవుడు ఆలకించి మనం ఎన్నో పర్యాయాలు చెప్పుకున్నాం. యోనాను గురించి అందరూ ఆ గాలి తుఫాను వచ్చి వాడ మునిగిపోబోతుంటే ఆ బరువైన వస్తువులు అప్పటికి చాలా లాస్ అయిపోయింది, నష్టమైపోయింది. ఇక ప్రాణాలు బాగోతాం. వాళ్ళకి ఎవరెవరికో దేవతలకు ఎవరికో చేస్తే ఏ నెమ్మది కలగలేదు, తుఫాను వెళ్ళలేదు. ఏమండి, అది ఆగిపోలేదు. గాలి తుఫాను విజృంభిస్తూనే చేయవలసిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవక్తగా ఎన్నిక చేసుకున్నవాడు యోనా చాపు కడుపులో ప్రార్థన చేస్తేనే తుఫాను ఆగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే
ప్రపంచంలోనో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, సంఘంలో కానీ, ఎక్కడైనా సరే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సమస్యలను పారద్రోలి నెమ్మదిని కలుగ చేయగలడు. అది గుర్తుపెట్టుకుంటే నీ ఇంట్లో నీ కుమార్తె విషయంలో నీ ప్రార్థన కావాలి, కంటే నీ యజమానుడు పిల్లల విషయంలో నీ ప్రార్థన కావాలి, బంధువర్గంలో సంఘంలో నీ ప్రార్థన కావాలి. మనస్ఫూర్తిగా నువ్వు చేస్తేనే కావాలి. అయితే ఒకసారి మనం ఆవేశంతో కేవలం భౌతికపరమైన ఈ అభివృద్ధి కొరకు డబ్బులు, ఇల్లు, బాధ్యతలు వీటి కొరకు మనం ఆతృత పడతాం. ముందు కొద్దిగా మనం ఆలోచించాలి, ఒకటి సంపాదించడానికి దేవుని. యేసయ్య అన్నాడు, మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకండి. ముందు ఆత్మ సంబంధంగా మనల్ని కట్టుకోవాలి, బిడ్డల్ని కట్టాలి. ఆ తర్వాత నువ్వు అడగవలసిన అవసరం లేదు. అడగకముందే చెప్పండి పాట, అడగకముందే అక్కర్లేని ఇచ్చేస్తాడు. అసలు నువ్వు అడగవలసిన అవసరం లేదు. నేను అడగలేని దేవుడు నాకు ఇచ్చాడు. ముందు మన కుటుంబాన్ని ప్రార్థనతో ఆత్మీయంగా కట్టుకోవాలి. తర్వాత తెలియకుండానే దేవుడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. యజమానుడు కష్టాజితాన్ని దీవిస్తాడు కదా. లోగిట ఉన్నటువంటి సిస్టర్ ఫలించడి, అలాగే పిల్లలు భోజనపు బల్ల చుట్టూ లొట్టిగా ఎదగరు. ప్రార్థన కలిగిన కుటుంబానికి దేవుడి అభివృద్ధిని కలుగా చేస్తాడు కదా. బహు బలమైందంట మీ ప్రార్థన, మామూలు ప్రార్థన కాదు అంటూ కొద్దిగా మనల్ని టచ్ చేస్తున్నాడు. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపబడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. మామూలు కాదు, వద్దు వర్షం వద్దామని కాదు. ఏలియా అలాగే ఇందులో ఆయన స్వార్థం లేదు, ప్రజలను బాగు చేయటం. ఇది తిని బాగా ఇదైపోయి దేవుణ్ణి మర్చిపోయి దేని పడితే దాన్ని పూజిస్తున్నారు. డబ్బులు ఉన్నవాడికి ఏమో అర్థం కాదు. పిక్నిక్కి వెళ్దామా, షికారుకి వెళ్దామా, వనభోజనానికి వెళ్దామా మొదలు పెడతాం. డబ్బులు ఉన్నాయిగా, ఏం చేయాలో అర్థం కాదు. అట్లుంటాయి కొన్ని బ్రతుకులు. ఒకడు ఎక్కడ చేసుకున్నాడు, హైవేలో చేసుకున్నాడు పాపం. ఎక్కడ హైవే కేక్ కట్ చేసుకుంటే అక్కడ కూడా గోండా అన్నమాట. వాడు రౌడీ షర్టు, వాడు ఏదో చేస్తున్నాడు. ఏది ఇక్కడ అడ చేస్తున్నావు అన్నాడు. నువ్వేడు కొట్టాలి సచ్చి. పిల్లల్ని దేవుళ్ళకి నడిపించాలి, ప్రార్థన చేయాలి. ఎక్కడ బర్త్డే చేసుకోవాలి అక్కడే చేసుకుంటారు. హైవేలు, సముద్రాల దగ్గర అక్కడ చెప్తే సముద్రంలో కలిసిపోతాం. ఒక పద్ధతి నేర్పించాలి, ఒక నియమం నేర్పించాలి పిల్లలు నానా. కాబట్టి ఎందుకంటే కొన్ని బ్రతుకులు బాగా ఉండడానికే శిక్షిస్తారు దేవుడు. ఏలియా కూడా వీళ్ళు ఎట్టుంటే చెడిపోతారని ప్రార్థన చేసి వర్షం చేస్తే కరువు వచ్చేసింది. అప్పుడు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి అది. వాళ్ళు ఎప్పుడైతే 2 తలంపుల మధ్య తడబడుతున్నవారు యెహోవాయే దేవుడిని ఫాలో అయ్యారు. అయ్యా నీ పిల్లలు అయిపోయారు, వీళ్ళు కరువు ఉండకూడదు, వర్షం చూపించంటే వర్షం వచ్చేసి. ఇది ఒక నియమంలో మనం మన పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళ లోక సంపాదనలు ఉండాలని కాదు, ముందు దేవుళ్ళో బ్రతకాలని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆత్మీయ స్థితి వచ్చిన తర్వాత నీ బిడ్డలు అయ్యారు గయా, నువ్వు చెప్పినట్టు వింటున్నాడు గయా, ఇలా దరిద్రం ఉంటే లోకం ఏమనుకుంటుంది ప్రభు, ఇప్పుడు డిమాండ్ చేయి. నీ పిల్లలేగా నా పిల్లలు, నువ్వెందుకేమో వాళ్ళకి ఉద్యోగమే, ఆరోగ్యమే, సంతానమే, వివాహం జరిగించు. అది పద్ధతి ఉంది గ్రంథంలో. ఆ నియమం ప్రకారంగా మనం ప్రార్థన చేస్తే ఏ అడ్డుల ఆటంకాలు లేకుండా లోపాలు దోషాలు వదులుతూ పవిత్రునిగా ఉండి చేస్తే దేవుడు తప్పక ఆరాధిస్తాడు. రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది, జరగమంటే జరుగుతుంది. అలాంటి ప్రార్థన శక్తిని దేవుడు మన అందరికి అనుగ్రహించునుగాక. తలంచని ప్రార్థన చేసుకుంటాం, హృదయాలు తెరవని అందరూ. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాం, తర్వాత పాసంగా నడిపిస్తారు. అందరూ కూడా హృదయం తెరవని ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఆలయ నిర్మాణం మర్చిపోవద్దు. విస్తీర్ణత ప్రార్థన, చిన్న ప్రార్థన చేసి మీకు అప్పగిస్తాం.
పరమ తండ్రి మీ స్తోత్రాలయ్యా. ఈ శనివారం ఉపవాస ప్రార్థనలో మా అందరితో మాట్లాడారు తండ్రి. నా ప్రార్థన మీరు అంగీకరిస్తారు. అయితే ఏమైనా బలహీనతలు ఉంటే ఆయన ఒకళ్ళ ఎడలో ఒకళ్ళ అవిధేయత ఉంటే అది ఒప్పుకోవాలి. అలాగే ఏ అపవిత్రత లేకుండా నీ పాదాల దగ్గర మేము పవిత్రులుగా కనబడాలి. రక్షించనేరకుండా యువ హస్తంలో పొడుచుకాలి, విననేరకున్నట్టు ఆయన చెవులు మౌనంగాలి. మీకు మీ దేవునికి దోషం అడ్డుగా ఉన్నాయని ప్రవక్త ద్వారా మాట్లాడి అడ్డులు లేకుండా సరాళం చేసుకొని ప్రార్థించి మేము పొందుకుంటాను. కొద్ది సంఘాన్ని అభివృద్ధి పరచాలి. ఆలయ విస్తీర్ణ నిర్మాణ విషయంలో కూడా మీరే కార్యించి ఇంకా బిడ్డలు వచ్చారు, మీ కుమార్తెలు కుమారులు, వాళ్ళకి ఏది అవసరమో ఆ సమస్యలన్నీ తీర్చండి. అనారోగ్య పరిస్థితులు సరిచేయండి, ఆర్థిక ఇబ్బందులు సరిచేయండి. కొంత ఇల్లు కట్టుకుంటున్నారు, సహాయం చేయండి. కొంత ఉద్యోగాలు కావాలి, అనుగ్రహించయ్యా. వాళ్ళ చదువుల్లో సంస్థలో కూడా అండగా ఉండి చాలని దేవా. తదితర కార్యక్రమంలో మీరు వాక్యాన్ని మా గుండెల్లో కలింపు చేసి మహిమ తెచ్చుకొని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.